అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వినబోయే కథ పేరు బంధం. ఇక కథలోకి వెళ్తే, తెల్లవారుజామున 5 గంటలకు అలారం మూత విని హడావిడిగా లేచింది పార్వతమ్మ. పక్కన పడుకున్న మనవడు కదలడంతో వాణ్ణి మెల్లగా జోకొట్టి పక్క బట్టలు తడిసి ఉండటం చూసి అవి మార్చి తడిసిన బట్టలు పట్టుకొని మెల్లగా యువతలకొచ్చింది. గబాగబా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం కానిచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి. పాలు స్టవ్ మీద పెట్టేసి పక్క స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టింది. ఇంతలో మనవడి ఏడుపు విని అటు వెళ్ళేసరికి వాడు పాక్కుంటూ మంచం చివరకొచ్చేసరికి ఉన్నాడు. క్షణకాలం గుండె దడదడలాడిపోయింది ఆమెకు. ఒక్కడుగులో వెళ్ళి వాణ్ణి అందుకుంది. వాడు పక్కంతా పాడు చేసేశాడు. వాణ్ణి అలాగే బాత్రూంలోకి తీసుకెళ్ళి శుభ్రం చేసి తీసుకొచ్చేసరికి పొయ్యి మీద పాలు పొంగిపోయి స్టవ్ ఆరిపోయి ఇల్లంతా గ్యాస్ వాసన వచ్చేస్తుంది. గబుక్కున వెళ్ళి స్టవ్ ఆర్పి మనవన్ని చంకనేసుకొని వాడికి పాలు కలపబోయింది. వాడు చేతి మీద ఒక్కటి కొట్టేసరికి చేతిలో పాల గ్లాసు కింద పడి పాలన్నీ ఒలికిపోయాయి. వాణ్ణి ఎత్తుకొని పాలు కలపడం కుదిరే పని కాదని వాణ్ణి హాల్లో కూర్చోబెట్టి ఆటబొమ్మలు వాడి ముందు పెట్టి వంటగదిలోకి వెళ్ళింది. పాలు కలిపి చల్లారబెట్టి సీసాలో పోస్తుండగా కెవ్వుమన్నాడు పిల్లాడు. పార్వతమ్మ వెళ్ళి చూసేసరికి అప్పుడే గది తలుపులు తెరుచుకొని పరుగుల్లాంటి నడకతో వచ్చి కొడుకును ఎత్తుకుంది భారతి. ఆటబొమ్మ నోట్లో పెట్టుకోబోతుండగా గట్టిగా తగలడంతో పెదవి చిట్లి రక్తం కారింది. ఏంటమ్మా, పిల్లాన్నిలా వదిలేస్తావేంటి? చూడు ఎలా దెబ్బ తగిలించుకున్నాడో. ఊరుకో నాన్న, ఊరుకోరా, కొడుకును సముదాయించు చూస్తోంది భారతి. ఇప్పుడేనమ్మా వీణ్ణిక్కడ వదిలి పాలు కలిపి తెద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అబ్బబ్బా, ఏంటి గోలా? ప్రశాంతంగా పడుకోనాడికి కూడా వీలు పడ్డం లేదు కొంపలో. రాత్రి పొద్దుపోయి వచ్చాను కదా, ఓ అరగంట పాటు ఎక్కువసేపు పడుకొని లేద్దామంటే చేపల మార్కెట్లో రణాగొన ధ్వని చేస్తున్నారు. ఏయ్ భారతి, ఏంటే బాబుగాడి నోట్లోంచి రక్తం వస్తుంది? చచా, ఇంట్లో 2 ఆడవాళ్ళున్నారు, ఒక్క చంటి బిడ్డను చూసుకోలేకపోతున్నారు. నీకసలు బుద్ధుందా భారతి? వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడో. పిల్లాన్ని సముదాయించడం కూడా చేతకాదు. వెధవ పెంకవం. అలా పెరిగొచ్చావు. భార్యని చీవాట్లేస్తున్న టవల్ పట్టుకొని బాత్రూంలోకి నడిచాడు భాస్కర్. చూడమ్మా, నీ మూలంగా నీ అల్లుడితో నేను చివాట్లు తినాల్సి వచ్చింది. ఇదిగో ముందు వీడి ఏడుపు ఆపి పాలు పట్టు. నేను త్వరగా రెడీ అయ్యి కావాలి. రోజు కంటే అరగంట ముందే బ్యాంకుకి వెళ్ళిపోవాలి. టిఫిన్ రెడీ అయ్యిందా లేదా? ఓ గంట ముందు లేస్తే పనులు త్వరగా అయిపోతాయి. అయినా నేను బయటకు వెళ్ళిపోయాక నీకంతా ఖాళీయే కదమ్మా. అప్పుడు నువ్వు కావలసినంత రెస్ట్ తీసుకుంటున్నావు కదా. సర్లే, నీతో మాట్లాడుతూ ఉంటే కుదరదు కానీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. కొడుకుని తల్లికి అప్పగించి అక్కడి నుంచి కదిలింది భారతి. ముఖం చిన్నబుచ్చుకుంది పార్వతమ్మ. రోజు వింటున్న మాటలే అయినా మనసు చివుక్కుమంటూనే ఉంటుంది ఆమెకు. టిఫిన్ కాఫీ ఇచ్చి అల్లుణ్ణి కూతుర్ని బయటకు పంపేసరికి ఎంతో అలసటగా అనిపించింది పార్వతమ్మకు. మనవడికి స్నానం కానిచ్చి వాణ్ణి నిద్రపుచ్చి మళ్ళీ వంటగదిలోకి జొరబడిపోయింది. సరిగ్గా 11 గంటలకి ఆఫీస్ నుంచి భాస్కర్కి భారతీలకు భోజనం తీసుకెళ్లడానికి మనిషి వస్తాడు. ఏ చిన్న అలికిడి అయినా మనవడు లేచిపోతాడని రైస్ కుక్కర్లో అన్నం వండటం మొదలుపెట్టిందామె. కెరియర్ సర్ది అప్పగించి తలుపులు మూసి కాసేపు నడుం వాలుద్దామని పడుకునేసరికి సైరన్లా అరుపు. పిల్లాడు లేచాడు. ఎంతసేపు ఒళ్ళో పెట్టుకొని ఆడించినా వాడి ఏడుపు మానకపోయేసరికి లేచి నిలబడి భుజాన్ని ఎత్తుకొని జోకొడుతూ అటు ఇటు తిరగసాగింది పార్వతమ్మ. ఎత్తు బాగా మరిగిన పిల్లాడు టక్కున నోరు మూసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. వాణ్ణి పడుకోబెట్టి ప్రొద్దుట తడిపిపెట్టిన పిల్లాన్ని పక్క బట్టలన్నీ ఉతికి డెటాల్లో వేసి ఆరేసింది. అల్లుడు కూతురు విడిచిన బట్టలు బాత్రూంలోంచి తెచ్చి ఉతికింది. 1:30 దాటుతుండగా భోజనానికి కూర్చొని అన్నం కలిపి 2 ముద్దలు నోట్లో పెట్టిందో లేదో పిల్లాడు లేచాడు. చెయ్యి కడుక్కొని వాడికి అన్నం కలిపి గోరుముద్దలు తినిపించసాగింది. ఓ గంట వాడితో తిప్పలు పడితే కొద్దిగా అన్నం తిన్నాడు. వాడికి మంచినీళ్లు పట్టించి మూతి తుడిచి కిందకు దించి వదిలేసిన అన్నం పళ్ళెం ముందు కూర్చుంది పార్వతమ్మ. వాడు తిననిస్తేగా పాక్కుంటూ వచ్చి అమ్మమ్మ కాళ్ళకు చుట్టుకుపోతున్నాడు.
ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో వాణ్ణి చంకనేసుకొని ఎంగిలి చెయ్యి కడుక్కొని వెళ్ళి తలుపు తెరిచేసరికి పక్కింటి సర్వసతమ్మ నిలబడింది. రా సర్వసతమ్మ, లోపలికి రా. ఏం చేస్తున్నావు పార్వతమ్మ? నువ్వు నిద్రపోతుంటే వచ్చి చెడగొట్టలేదు కదా? ఏంటి నీ మనవడు ఇంకా చంకలోనే ఉన్నాడు, పడుకోలేదేంటి ఈరోజు? అదేంటి డైనింగ్ టేబుల్ మీద అన్నం పళ్ళెం ఉంది, అంటే నీ భోజనం ఇంకా అవ్వలేదా? లేదు సర్వసతమ్మ, వీడు మెలకువగా ఉంటే ఏ పని చెయ్యనివ్వడు. ఎందుకో గాని ఈరోజు వీడు ఆదమర్చి నిద్రపోవడం లేదు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 3 గంటలు కావస్తుంది. నా భోజనం అయ్యి కాసేపు కునుకు తీసి టీ కూడా తాగి వచ్చాను. ఏంటిది పార్వతమ్మ, ఈ వయసులో టైం ప్రకారం తినకపోతే ఎలా? నీ ఆరోగ్యం పాడవదు. వాణ్ణి ఇలా ఇచ్చి నువ్వు భోజనం చెయ్యి. పిల్లాన్ని చేతిలోకి తీసుకుంది సరస్వతమ్మ. పార్వతమ్మ భోజనం కానిచ్చి వచ్చి కూర్చుంది. ఏంటి పార్వతమ్మ కబుర్లు? మనిషివి నీరసంగా కనిపిస్తున్నావు. ఒంట్లో నలతగా ఉందా? ఆప్యాయంగా అడిగింది సరస్వతమ్మ. అబ్బే అదేం లేదు. నాకేంటి, నేను గుండ్రాయిలా ఉన్నాను. ఏదో కాస్త ఈ మధ్య ఒళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది అంతే. అయితే డాక్టర్కి చూపించుకోలేదా? ఒళ్ళు తిరుగుతుందని నీ కూతురికి చెప్పవా? ఈ మాత్రం దానికి ఏం చెప్పను సరస్వతమ్మ. వాళ్ళసలే బయట పనులు సమస్యలతో సతమతమైపోతున్నారు, సర్ది చెప్పింది పార్వతమ్మ. ఇది మరీ బాగుంది. 1,00,000 పనులు సమస్యలు ఉండవచ్చు, అవి అక్కడే వదిలేయాలి కానీ ఇంటి గురించి ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏమైనా పార్వతమ్మ, ఈ వయసులో వచ్చే ఎలాంటి అనారోగ్యమైనా సరే తేలిగ్గా వదిలేయకూడదు. వెంటనే అమ్మటికి చెప్పి డాక్టర్కి చూపించమను. ఇంతకీ నేనొచ్చిన పనేంటంటే, సాయంత్రం అమ్మవారి గుళ్ళో తిరుప్పావై చదవడం మొదలు పెడుతున్నారట. ఈ సాయంత్రం పండగ మాసమంతా కనకదుర్గ అమ్మవారి గుడిలో తిరుప్పావై చదువుతున్నారు. నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావని అడుగుదామని వచ్చాను. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి 8 వరకు చదువుతారట. నువ్వు వినలేదు కానీ ఆ ఆలయ పూజారి రంగస్వామి గారు తిరుప్పావై కానీ భగవద్గీత కానీ యోగ ప్రసంగాలు కానీ చదివి అర్థం చెబుతుంటే వినేవాళ్ళ చెవుల్లో అమృతం చిలికినట్లు ఉంటుందనుకో. భారతి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తుంది కనుక నువ్వు నాతో రావచ్చు. నువ్వు రెడీగా ఉండు. నేను బయలుదేరేటప్పుడు పిలుస్తాను. అలాగే సర్వసతమ్మ. నేను పెందలాడే వంట పని ముగించి రెడీగా ఉంటాను. అమ్మాయి రాగానే పిల్లాన్ని దానికి అప్పగించి నీతో వస్తాను. అమ్మాయి భారతి తిరుప్పావై వినడానికి సర్వసతమ్మ అమ్మవారి గుడికి వెళ్తుందట. తనతో నేను వెళ్ళొస్తానే. వంట చేసేశాను. నేనొచ్చేదాకా నువ్వు కాస్త పిల్లాడిని చూసుకుంటే సరిపోతుంది. తల్లిని విసుగ్గా చూసింది భారతి. ఏంటమ్మా ఇది? ఉదయం వెళ్ళి బ్యాంకుల్లో గొడ్డు చాకిరీ చేసి ఇంటికొచ్చి కాసేపు రిలాక్స్ అవుదామంటే చంటాన్ని నా మీదకు వదిలి నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతావంటావు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తిరుపావే వినకపోతే వచ్చే నష్టమేంటంట? మీ అల్లుడు నేను సరదాగా ఓ సినిమాకైనా వెళ్ళగలుగుతున్నామా? వయసులో ఉన్న వాళ్ళం మేమే ఇంటి పట్టున ఉంటుంటే నువ్వేంటమ్మా బయట తిరిగొస్తానంటావు? పిల్లాన్ని చూసుకోవడం నా వల్ల కాదు. అంతగా అయితే వీణ్ణి నీతో తీసుకుపోయి ఇష్టమొచ్చినట్లు తిరిగిరా. నిర్లక్ష్యంగా చెప్పిన కూతురి మాటలకు పార్వతమ్మ మనసు చివుక్కుమంది. మనసు చంపుకొని సరస్వతమ్మతో రానని చెప్పేసింది. ఆ రోజు రాత్రంతా పిల్లాడికి మోషన్స్ పట్టుకున్నాయి. వాడితో పార్వతమ్మకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తెల్లారేసరికి మనిషి బాగా నీరస పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. వీధి చివరున్న డాక్టర్ని పిలుచుకొచ్చాడు భాస్కర్. పార్వతమ్మకు బీపీ చెక్ చేసిన డాక్టర్ భారతిని గట్టిగా చీవాట్లేశాడు. ఏంటమ్మా ఇది? ఇంత బీపీ ఉన్న మనిషి ఇలా తిరుగుతుందేంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు బీపీకి ఎలాంటి మందులు వాడలేదంటున్నారు. ఎందుకని? ఈ వయసులో రెగ్యులర్గా చెకప్ చేయిస్తూ మందులు వాడాలని తెలీదా? ఎప్పుడు మా అమ్మకు ఎలాంటి అనారోగ్యం లేదు డాక్టర్. రాత్రంతా మా అబ్బాయికి మోషన్స్ అవుతుండటం వల్ల నిద్రలేక ఇలా నసుగుతూ చెప్పింది భారతి. ఏమ్మా, పగలంతా ఎంత పని చేయించుకున్నా రాత్రిళ్ళు ముసలాళ్ళను వాడుకోకూడదమ్మా. వాళ్ళకి కంటి నిండా నిద్ర ఉండాలి. ఈవిడ చాలా వీక్గా ఉన్నారు. బలానికి మందులు రాసిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీకి నేను రాసి ఇచ్చిన మాత్రలు జాగ్రత్తగా రెగ్యులర్గా వాడాలి.
ఈవిన్ని మంచం దిగకుండా కొంతకాలం జాగ్రత్తగా చూసుకోండి. పార్వతమ్మకి ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. తల్లి మంచాన పడటంతో భారతికి అంత అయోమయంగా అగోచరంగా ఉంది. ఇప్పుడు ఎలాగండి? వంట పని, పిల్లాన్ని చూసుకోవడం నా వల్ల కాదు. అయితే నన్నేం చెయ్యమంటావు? నీ తిప్పలేవో నువ్వే పడు. నువ్వు నాకు వండి పెట్టినట్లే గాని నేను బయట తినొస్తానులే. భాస్కర్ బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంట్లో ఉండి ఇంట్లో పని, పిల్లాన్ని చూసుకునేసరికి భారతికి తలప్రాణం తలతోకకొచ్చినట్లయింది. ఆ రాత్రి భర్తతో ఆలోచించింది. ఏమండి, ఇంట్లో పని, పిల్లాన్ని చూసుకునేటట్లు ఎవరైనా పనిపిల్లను పెట్టుకుందామండి. ఇంకా మా అమ్మ వంట పని, ఇంటి పని చేస్తూ మన బాబుని చూసుకోలేదనిపిస్తోంది. ఏమంటారు? నేనేమంటాను? అయినా అనడానికి ఏముంది? రోజంతా ఇంటి దగ్గరుండే పని మనిషిని పెట్టుకోవాలంటే కనీసం నెలకి 1000 రూపాయలు జీతం ఇవ్వాలి. ఓ పక్కన మీ అమ్మను ఇంట్లో ఉంచుకొని పోషిస్తున్నాం. 2 మనుషుల్ని పోషించడం అంటే మాటలు అనుకుంటున్నావా? ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం గనుక ఈ ఫ్లాట్ కొనుక్కోగలిగాం. దాని గురించి మన శాలరీలో ఎంతో కట్ అయిపోతుంది. ఇది తీరిపోగానే కారు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు నెలకు 1000 రూపాయలు అదనంగా ఖర్చు చూపిస్తున్నావు. సరే, ఏం చేస్తాం? కర్మ తప్పుతుందా? 3వ నాటికల్లా ఇంట్లో ఉండి పిల్లాన్ని చూసుకోవడానికి పని పిల్లని పెట్టింది భారతి. ఆ పిల్ల వచ్చాక పార్వతమ్మకు మరీ చికాకు ఎక్కువైపోయింది. పిల్లాన్ని ఆడించడం పోయి వాడి బొమ్మలతో తను ఆడుకుంటూ వాణ్ణి పట్టించుకోకుండా వదిలేయడం, వాణ్ణి చూస్తూ ఉండమని అప్పగించి కాసేపు పార్వతమ్మ నడుం వాలిస్తే చెయ్యి వాటం గల ఆ పిల్ల అన్నీ కాజేయడం, దొంగతిల్లు తినడం మొదలుపెట్టింది. దానికి వండి వాచుతున్నదే కాక పోలీస్ కుక్కలాగా ఆ పిల్లని కాపలా కాయాలంటే పార్వతమ్మకు తలనొప్పిగా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటారనే నేను ఇంట్లో ఉంటే పని వాళ్ళను పెట్టడానికి ఇష్టపడను. నువ్వేమో కూర్చొని ఆ పిల్లని చూసుకోవడానికి బాధపడిపోతున్నావు. మరి ఆ పిల్లని ఉంచి దాన్ని కనిపెట్టుకుంటావో, నీ మనవన్ని నువ్వే చూసుకుంటావో నీ ఇష్టం, ఖచ్చితంగా చెప్పింది భారతి. పార్వతమ్మకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉంది. మనిషి బాగా డీలా పడిపోయింది. ఏ పని చేయడానికి ఒంట్లో శక్తి, మనసులో ఉత్సాహం ఉండడం లేదు. అలాగని విశ్రాంతిగా ఉండడానికి మార్గం కనిపించడం లేదు. ఆ రోజు తనను పలకరించడానికి వచ్చిన సరస్వతమ్మతో ఆ విషయమే చెప్పింది పార్వతమ్మ. ఇదిగో పార్వతమ్మ, నేను విషయం చెప్తాను గాని కోపగించుకోవు కదా. అదేంటి సరస్వతమ్మ, నువ్వు నాకు ఆప్తురాలివి, నా శ్రేయోభిలాషివి. నువ్వు నా మంచినే కోరుకుంటావు. నీ మీద నేను కోపగించుకుంటానా? నీ పరిస్థితికి కారణం 100కి 100 పాళ్ళు నువ్వే. ఏంటలా చూస్తావు? నీ వయసు సైతం మర్చిపోయి ఎవరు నిన్నిక్కడ గాడిద చాకిరీ చెయ్యమన్నారు? పిల్లల్ని కంటాం, వాళ్ళని పెంచి పెద్ద చేసి ఓ దారికి తెస్తాం. ఏ ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకోనైనా ఆ బాధ్యత మనది కనుక అది నెరవేర్చాలి. అంతేగాని మన మనుమల బాధ్యత కూడా మన నెత్తిన ఎందుకెయ్యాలి? ఇంకా మనకంటూ ఓ జీవితం లేదా? ఇష్టాయిష్టాలు, కోరికలుండవా? పుట్టింది మొదలు కాటికి పోయే వరకు ఆడదానికి ఎవరో ఒకరి బాధ్యత మోస్తూ బ్రతకాల్సి వస్తుంది. ఆమె మాటల్ని మధ్యలో అడ్డుకుంది పార్వతమ్మ. సర్వస్వతమ్మ, నీకంటే ఉన్నది 3 మగపిల్లలే. వాళ్ళు 3 నిన్ను బాధ్యతగా చూసుకుంటున్నారు. నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గరికి ఇష్టమైనంత కాలం ఉండి వస్తుంటావు. కానీ నా పరిస్థితి అలా కాదు. ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. తల్లిదండ్రుల బాధ్యత కూతురికి ఎందుకుంటుంది? కూతురికి బాధ్యత లేదంటున్నావా? ఎందుకని పార్వతమ్మ? అలాంటి అపోహ మనసులోంచి తొలగించు. ఆ పిల్లేంటి, ఆడపిల్లేంటి, మగపిల్లలేంటి, ఇద్దరూ కన్నవాళ్ళను చూడాల్సిందే. ఈ కాలంలో ఆడా మగ అన్న తేడా లేకుండా పెంచడం లేదు. ఏం, నీ కూతురికి ఏం తక్కువ చేశావు నువ్వు? పిల్ల చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకుంటే తల్లిదండ్రి నువ్వే అయ్యి బాధ్యతగా పెంచుకురాలేదా? మంచి చదువు చెప్పించి బ్యాంకు ఆఫీసర్ని చెయ్యలేదు? నిజమే, కన్నబిడ్డ కనుక నా కూతురికి నా మీద ప్రేమ ఉంటుంది. కానీ పరాయి అమ్మ కన్నబిడ్డ అల్లుడికి నా మీద అక్కర ఎందుకుంటుంది? అతను మంచివాడు కాబట్టే కదా నేను వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాను. కూతుర్ని అల్లుణ్ణి సమర్థించుకొచ్చింది పార్వతమ్మ. నువ్వు చెప్పింది వాస్తవమే. కూతురు, అల్లుడు, కొడుకు, కోడళ్ళు వాళ్ళ మంచితనం మూలంగానే మనం వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాం. అంతేకాదు పార్వతమ్మ,
మనది అని చెప్పుకునే మనకంటూ ఏదన్నా స్థిరాస్తి మన పేరున ఉంచుకోవాలి. దానికోసమైనా చచ్చినట్లు వాళ్ళు మనల్ని అభిమానంగా చూసుకుంటారు. అదే అందరి పిల్లలు ఈ కోవకు చెందుతారని అనను. నీ విషయమే తీసుకో. నువ్వు ఉన్నదంతా ఖర్చు పెట్టి నీ కూతుర్ని ఇంత దాన్ని చేశావు. మిగిలి ఉన్న ఇంటిని కూడా ఎప్పుడో భారతి పేరున రాశావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇలా అంటున్నందుకు నా మీద కోపగించుకోకేం. నీ కూతురింట్లో నీ స్థానం ఏమిటి? పని మనిషి, వంట మనిషి, ఆయా, ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతున్నావు. ఒంట్లో బాగుండలేకపోయినా 4 రోజులు విశ్రాంతిగా ఉండటానికి సైతం వీలు పడ్డం లేదు. ఇదంతా నీకనవసరమంటావా? కృష్ణారామ అనుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ప్రశాంతంగా ఉండాల్సిన ఈ వయసులో ఈ జంజాటాలు నీకు తప్పడం లేదు. ఇదంతా స్వయంకృతమే పార్వతమ్మ. ఉన్నమాట నీ మొహాన అన్నందుకు నన్ను అపార్థం చేసుకోకేం. ఇంక నేను వెళ్తాను. గుడికి వెళ్ళాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త పార్వతమ్మ. అలాగే కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది. ఆ రోజు నుండి వారం తిరిగేసరికల్లా పార్వతమ్మ ఇంట్లో కనిపించలేదు. ఆమె రాసిన లెటర్ మాత్రం ఉంది. చిరంజీవి భారతికి, నేను వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి వెళ్ళిపోతున్నాను. నన్ను తిరిగి ఇంటికి రప్పించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు. మానసికంగా శారీరకంగా ఎంతో అలసిపోయి ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఎలాంటి బంధాలు అనుబంధాలు లేవు. ఎట్టి పరిస్థితులలోనూ నేను ఇంటికి రాను. నీలాంటి వాళ్ళను అక్కున చేర్చుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలు ఉన్నాయి. నా శేష జీవితం ప్రశాంతంగా అక్కడే గడిపేస్తాను. ఇంతకాలం నన్ను పోషించినందుకు నీకు భాస్కర్కి నా ధన్యవాదాలు. ఇట్లు పార్వతమ్మ. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.